మంత్రి సీతక్కను ఓడించేందుకు బీఆర్ఎస్ తాజా స్కెచ్. ములుగుల బలమైన అభ్యర్థి కోసం గులాబీ వెతుకులాట. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు బీఆర్ఎస్ ఆఫర్. నామినేటెడ్ పదవి పొడిగించకపోవడంతో వీరయ్య అసంతృప్తి. పోదెం వీరయ్య కారెక్కుతారా లేదా అన్న దానిపై రేగుతున్న ఆసక్తి. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో ఇంకో 2 ఏళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్కను ఎట్లయినా చేసి ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి సందే ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుర్రని, గతంలో కూడా గిసొంటి ప్లాన్లనే వేసి అట్టర్ ఫ్లాప్ అయిండ్రని, ఈసారి మాత్రం పకడ్బందీగా ప్లాన్ రెడీ చేస్తున్నారని మనకు సమాచారం. ములుగుల గులాబీ దళం వేస్తున్న ఈ వ్యూహాల సంగతేందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏజెన్సీల మంచి పట్టున్న ఆదివాసీ నాయకురాలు మంత్రి సీతక్కను కట్టడి చేయడం బీఆర్ఎస్ నేతలకు పెద్ద సవాల్గా మారింది. 2018లో సీతక్కను ఓడించేందుకు గులాబీ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే సీతక్క సామాజిక వర్గానికి చెందిన బడే నాగజ్యోతిని బరిలోకి దించింది. మావోయిస్టు అగ్రనేతలు బడే నాగేశ్వరరావు, రాజేశ్వరిల బిడ్డ అయిన నాగజ్యోతికి తాడ్వాయి జెడ్పీటీసీగా, ఆ తర్వాత ములుగు జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి సీతక్కకు పోటీగా నిలబెట్టిండ్రు. అయినా కూడా 2023 ఎన్నికలల్లా సీతక్క భారీ మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ సర్కార్ల మంత్రి కూడా అయింది. దీంతో ములుగు నియోజకవర్గం పైన సీతక్క పట్టు మరింత పెరిగింది. ఎక్కడే సమస్య వచ్చినా అక్కడ సీతక్క వచ్చి నిలబడతదని మంచి పేరు తెచ్చుకుంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక ములుగుల సీతక్క అలియాస్ ధనసరి అనసూయను ఎదుర్కొనేందుకు నాగజ్యోతి సరిపోదని బీఆర్ఎస్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చిర్రట. అందుకే సీతక్కను ఢీకొట్టే బలమైన నేత కోసం వెతుకులాట షురూ చేసిండ్రట. ఈ సమయంలో గులాబీ నాయకుల కంట కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య కంటబడ్డారట. గతంలో ములుగుల సీతక్క పోదెం వీరయ్యల మధ్య గట్టి పోటీ నడిచింది. 2004లో వీరయ్య గెలిస్తే 2009, 2014లో సీతక్క గెలిచింది. ఆ తర్వాత సీతక్క కాంగ్రెస్ లో చేరడంతో పోదెం వీరయ్య భద్రాచలం దిక్కు వెళ్ళిపోయిండు. అయితే మొన్నటి 2023 ఎన్నికలల్లా భద్రాచలం నుంచి పోటీ చేసిన పోదెం వీరయ్య మళ్ళోసారి ఓడిపోయిండు. భద్రాచలంలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో అక్కడ పోదెం వీరయ్యకు పరిస్థితులు మళ్ళోసారి తలకిందులైనాయి. ఒకే పార్టీలో ఉన్న వెంకట్రావుకు వీరయ్యకు అస్సలు వాడతలేదు. వీరయ్యను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా చేసిన కాంగ్రెస్ సర్కారు ఆ పదవి కాలం ముగిసిన మళ్ళోసారి పొడిగించలేదు. అటు ములుగుల ఇటు భద్రాచలంలా సీతక్క తెల్లం వెంకట్రావులు గట్టిగా పోటీ ఇస్తుండడంతో రాబోయే రోజులలో వీరయ్యకు కాంగ్రెస్ టికెట్ రావడం కష్టమేనని ప్రచారం కూడా జరుగుతుంది. పదవి కూడా ఊడిపోవడంతో వీరయ్య కాంగ్రెస్ సర్కార్ పైన నారాజుగా ఉన్నారని, అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ చూపు వీరయ్య మీద పడ్డదని మనకొస్తున్న సమాచారం. ఈ అవకాశాన్ని వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తాంది. వీరయ్యకు ములుగుల మంచి క్యాడర్ ఉన్నందున ఆయనను కారెక్కించి సీతక్క మీద పోటీకి నిలబెడితే మంచి ఫలితం ఉంటుందని గులాబీ నేతలు ప్లాన్ చేస్తుర్రు. ఇప్పటికే వీరయ్యకు బీఆర్ఎస్ పెద్దల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయని, ములుగు టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వీరయ్య ఇంకా ఎసొంటి నిర్ణయం తీసుకోలేదని మనకున్న సమాచారం. ఓడినా గెలిచినా కాంగ్రెస్ లోనే ఉన్న పోదెం వీరయ్య కారెక్కుతారా లేకపోతే ఏ పదవి లేకుండా కాంగ్రెస్ లోనే ఉంటారా అన్నది రానున్న రోజులల్లా తెలవాల్సి ఉంది. ఏదేమైనా సరే ఈసారి ములుగుల సీతక్కను గద్దె దించుడే అని బీఆర్ఎస్ పార్టీ వర్క్ చేస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో, నిజంగానే వీరయ్య చెయ్యికి చెయ్యిచ్చి కారెక్కుతాడా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తా.
అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.